హే ఫ్రెండ్స్, ఈరోజు మనం జొన్న పిండితో కేక్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు జొన్న పిండి, బెల్లం, బనానాస్, ఎగ్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, దాల్చిన చెక్క అండ్ చాకో చిప్స్ అండ్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ నేను మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. సో ఒక మెజరింగ్ కప్ తీసుకొని దాంతో 2 cups ఆఫ్ జొన్న పిండి వేసుకోండి ఒక బౌల్లోకి. అండ్ దాంట్లో బేకింగ్ సోడా 1 tablespoon అండ్ బేకింగ్ పౌడర్ 1 tablespoon అండ్ 1/2 చిటికెడు పింక్ సాల్ట్ వేసుకున్నాను. మీరు ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ కంబైన్ చేసి పక్కన పెట్టుకోండి. వెట్ ఇంగ్రీడియంట్స్కి ఇప్పుడు మనం 2 cups ఆఫ్ బెల్లం, ఏదైతే మనం మెజరింగ్ కప్ తీసుకున్నామో జొన్నపిండి మెజర్ చేసుకోవడానికి అదే దాంతో మెజర్ చేసుకోవాలి. అండ్ దాల్చిన చెక్క దాంట్లోకి ఒక 3-4 sticks ఆఫ్ దాల్చిన చెక్క, 2 eggs, బనానాస్ ఏవైతే తీసుకున్నామో అవి పీల్ చేసి పెట్టుకోవాలి. ఒక 1/2 cup ఆఫ్ ఆయిల్ వేసుకొని అంతా మిక్సీలో వేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. కలర్ చూసారు ఎంత బాగా వచ్చిందో బెల్లంతో. సో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లో ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చేసుకున్నాక దీనిపైన నేను చాకో చిప్స్ అండ్ వాల్నట్స్ కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏవైనా నట్స్ యాడ్ చేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం వచ్చింది యాడ్ చేసుకోండి. అండ్ దీన్ని బేక్ చేసుకుందాం. 180 degreesలో ఒక 30 minutes నేను పెట్టుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్, అసలు చాలా ఫ్లఫీగా వచ్చింది.